రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే. అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్నంతటి రామచంద్రమూర్తికి ఇవ్వడం. కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ పరమభక్తులు, నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనమేం కోరుకోవాలి? మనందరం కోరవలసింది, రామ మీరు బలంగా ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాదుల్ని పడగొడతారు, మమ్మల్ని కాపాడతారని మనం కోరుతాం. అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో. 3 మాటలు. మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా, మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి 3 మాటలు చెప్పాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక. ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం. ఇక మన బాధ్యతలు, మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందండి. తప్పకుండా రామానుగ్రహంతో, ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం